అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చాలామంది చెప్పుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో రాయలసీమకి ఏం చేశారు, మరి కూటమి వచ్చి 16 నెలలు అవుతుంది కదా. సో ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం రాయలసీమకి ఏం చేసింది అనేది చర్చించుకుందాం. సో దీని గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమకు ఒక పులి లాంటి వ్యక్తి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, వైసీపీని అభిమానించే వ్యక్తులంతా కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు రాయలసీమకి మరి తన సొంత గడ్డ కదా, అసలు ఏం చేశాడు ఆయన? ఒకటి, రాయలసీమని దగా చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. రాయలసీమని నాశనం చేశారు. రాయలసీమలో ఉండేవాళ్ళు వాళ్ళ చేతిలో లోనే ఉండాలి, వాళ్ళ కింద పని చేయాలి అనే పాలెగాల మనస్తత్వంతో ఉన్నది వైఎస్ కుటుంబం. నాటి నుంచి నేటి వరకు రాయలసీమలో రతనాలు పండాయని మనం చరిత్రలో చదువుకుంటాం. రతనాలు పోసి అమ్మేవాళ్ళు రతనాలు పండేటివి అని. ఆ విధంగా రాయలసీమని రతనాల సీమ చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నేడు లోకేష్ గారు. ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని మనం చరిత్రలో తెలుసు. కానీ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ టైం రాయలసీమకు నీళ్లు అందించాలి అనే ఒక సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత రాయలసీమలో పట్టుకోవాల్సింది కత్తులు కాదు, కళాలు పట్టుకోవాలి, కంప్యూటర్లు పట్టుకోవాలి అని చెప్పి రాయలసీమలో యువత చేత కళాలు, కంప్యూటర్లు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా నేడు తాను పాదయాత్ర చేసేటప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో విధ్వంసం జరుగుతూ ఉంటే, రాయలసీమ అంతా ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోతూ ఉంటే, ఆ రాయలసీమ నిర్వీర్యం అయిపోతుంటే ఆ రోజు రాయలసీమ గడ్డపై నిలబడి చెప్పాడు, ఈ మిషన్ రాయలసీమలో ఈ రాయలసీమని రతనాల సీమగా చేస్తా, ఒక రాయలసీమ బిడ్డగా, మీ వాడిగా అని లోకేష్ గారు ఆనాడు చెప్పారు. దానికి తగ్గట్టుగా నేడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చూసుకుంటే, ఆంధ్రనీవా జలాలని చిట్ట చివరి ప్రాంతం కుప్పం వరకు అందించారు. అదేవిధంగా ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా, ఇప్పుడు అనంతపురం తీసుకుంటే ఒక ఆటోమొబైల్ హబ్గా, అదేవిధంగా కర్నూలు తీసుకుంటే ఒక సోలార్ హబ్గా, ఒక డ్రోన్ హబ్గా, అదేవిధంగా కడప, చిత్తూరు జిల్లాను తీసుకుంటే ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఈ విధంగా తయారు చేసుకుంటూ వెళ్తూ ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు. మీరు అడిగారు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది ఏంటో తెలుసా? రాయలసీమని దగా చేశాడు. నేను కడప ఉక్కు కడతా అని తన పాదయాత్రలో తన తండ్రి బతుకున్నప్పటి నుంచి చెప్పుకున్నారు. కానీ కనీసం ఆ కడప ఉక్కుకి ఒక చుట్టూ ఒక గోడ కట్టి కనీసం రూపు తీసుకొని రాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఈ విధంగా దగా చేశారు. కొప్పర్తి, అదేవిధంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, వాటిని నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా లేపాక్షి భూములు అని చెప్పి దోచుకొని ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన అక్కడ పరిశ్రమలు రాకుండా వాటిని లోన్లు పెట్టి ఈ విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఈ విధంగా రాయలసీమని దగా చేశారు. వాళ్ళ పాటలు రాయిపించుకుంటారు బాగా, కానీ చేతల్లో మాత్రం పాలిగాళ్ళ మనస్తత్వం చూపిస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పని చేసుకొని వచ్చిన కుటుంబం కదా, అందుకని. ఒకటి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం పెట్టుకున్నారు, లోకేష్ గారు ఒక సంకల్పం పెట్టుకున్నారు, ఈ రాయలసీమను ఎట్నైనా మనం రతనాల సీమ చేయాలని. మీరు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా అని ఆటోమొబైల్ సెక్టార్లో ఎక్కడికి తీసుకొని వచ్చారు తెలుసా? మన అనంతపూర్కి తీసుకొని వచ్చారు. ఒకప్పుడు కత్తులు పట్టుకునే దగ్గరలా కార్లను పారిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రవాహం లాగా కియా కార్లు ఏ విధంగా దేశం మొత్తానికి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే మన అనంతపురం నుంచి, మన రాయలసీమ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటి కర్నూలులో సోలార్ పార్క్ పెట్టించింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మనం నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే మేక్ ఇన్ ఆంధ్ర అని చెప్పి ఈరోజు మనం వాడతాం మొబైల్, ఆ మొబైల్ అన్ని మనకి ఇక్కడ తయారవ్వాలని మొబైల్ కంపెనీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా మనం వాడుతాం కదా ఆ టీవీలు, అదేవిధంగా ఏసీలు, వాషింగ్ మిషన్లు, అవన్నీ ఇక్కడి నుంచి అంటే ఎలక్ట్రానిక్ హబ్గా ఈ రాయలసీమ తయారవ్వాలని చిత్తూరు, కడప ఈ ప్రాంతాల్లో అనేక క్లస్టర్ యూనిట్లు తీసుకొని వచ్చారు. సెల్కాన్, డిక్సాన్, టీసీఎల్, అదేవిధంగా ఎల్జీ, ఇసుజు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో, శ్రీ సిటీని అభివృద్ధి చేయడం, ఈ విధంగా ఎన్నో చేశారు. ఈ విధంగా ఎన్నో చేసి రాయలసీమని రతనాల సీమ చేస్తే మళ్ళీ 2019 నుంచి 24 వరకు
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాయలసీమకు వచ్చినటువన్నిటిని తరిమి కొట్టాడు. కియా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎంపీ బట్టలు విడి తీసుకొని ఎంపీ ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్, అతను వెళ్ళి బెదిరించడము. చిత్తూరు జిల్లాలో అయితే కొన్ని మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కమిషన్లు అడిగి తీసుకో ఈ విధంగా బెదిరించి కొన్ని కంపెనీలు తరిగితే రావాల్సినట్టు రానికుండా అడ్డుకున్నారు. సొంత గడ్డే కదండి, మరి ఎందుకు అంత పక్షపాతం చూపిస్తున్నారు దాని మీద? ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు రాజకీయం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. పిల్లల భవిష్యత్తు గురించి ఏ రోజు ఆలోచించాల. పిల్లల భవిష్యత్తు గురించి రాయలసీమ ప్రజల తలరాతలు మార్చాలని ఆలోచించింది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఈ విధంగా 2019 నుంచి 24 వరకు విధ్వంసం చేస్తూ ఉంటే లోకేష్ గారు పాదయాత్రలో వెళ్తూ ఉంటే అడుగున వీళ్ళు అడ్డుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే ఆ రోజు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమ గడ్డపై నిలబడి చెప్పాడు మిషన్ రాయలసీమ అని చెప్పి. ఈ రాయలసీమని దేశానికి ఐకానిక్ గా తయారు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ రాయలసీమ అభివృద్ధికి ఈ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అని ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ప్రతి జిల్లాకి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి మొన్నే చూసాం. చిట్ట ప్రాంతం కుప్పం వరకు నీళ్లు అందించారు. అదేవిధంగా ఈరోజు అనేక కంపెనీలు మనం చూసుకుంటే ఒక పక్క ఏమో రాయలసీమలో అనంతపురం సైడ్ ఆటోమొబైల్ కంపెనీలు వస్తున్నాయి, ఒక పక్క ఏమో సోలార్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కర్నూలులో వచ్చి ఒక డ్రోన్ సిటీ కడుతూ ఉన్నాం. అదేవిధంగా ఒక స్పేస్ సిటీ మన రాయలసీమలో కడుతూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సంబంధించి అన్ని కంపెనీలు. నిన్న నరేంద్ర మోడీ గారి చేత కొప్పర్తి ఓరవకాలు ఇండస్ట్రియల్ కారిడార్లకి దాదాపు మొత్తం కలిపి ఒక 3 నుంచి 4 వేల కోట్ల వరకు పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో లోకేష్ గారు చెప్పారు దేశ ప్రధానిని ఈ రాయలసీమ గడ్డపైకి తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి. ఈ రోజు దానికి తగ్గట్టుగా రాయలసీమ గడ్డపైకి దేశ ప్రధానిని తీసుకొని వచ్చి ఈ రోజు రాయలసీమ అభివృద్ధిని కట్టుబడి మేము ఉన్నామని చెప్పి నిలబెట్టుకున్నారు. ఒక్కసారి నేను ఆ రోజు అన్న మాట వినిపిస్తాను. లోకేష్ గారు ఆ రోజు కమిట్మెంట్ తో చెప్పాడు. ఆనాడే గౌరవ ప్రధానమంత్రి గారు ముందర ఏం చెప్పా, ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం. ఆ రోజు చెప్పాడు. నిన్న ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి రాయలసీమలో రతనాల సీమగా మార్చడానికి మేము సైతం అని చెప్పి, నేను సైతం అని చెప్పి ఈరోజు లోకేష్ గారు నిరూపించారు. ఇది కదా నాయకత్వం అంటే. రాయలసీమలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. మనల్ని తన ఓట్ల కోసం వాడుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అయితే మన బిడ్డల తలరాతలను మార్చడం కోసం, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇది ప్రతి ఒక్క రాయలసీమ వాసి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో రాయలసీమలో 2014 నుంచి 19 వరకు మనకు సీట్లు ఇవ్వకపోయినా మన రాయలసీమను అభివృద్ధి చేశారు. 19 నుంచి 24 వరకు మనం సీట్లు ఇస్తే ఆ రోజు ఏం చేశారు, మొత్తం రాయలసీమ దగా చేశారు. ఆ రోజే చెప్పాడు లోకేష్ గారు. ఆయన పైన నమ్మకంతో మనం గెలిపించినందుకు ఈ రోజు మన రాయలసీమని రతనాల సీమ చేస్తూ ఉన్నాడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు కొంతమంది కుహనా మేధావులు రాయలసీమ పైన వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఈ రోజు ఇన్ని పరిశ్రమలు ఇన్ని వస్తూ రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తుంటే కొంతమంది కుహనా మేధావులు వైసీపీ ముసుగు వేసుకొని ఈ విధంగా బయటకు వచ్చి న్యూట్రల్ ముసుగులో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, రాయలసీమ పైన ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అలాంటి వాళ్ళని తరింగొడదాం. ఈ రోజు మాట్లాడే వాళ్ళు గత 5 ఏళ్ళు ఎక్కడున్నారో అడుగుదాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీలు తీసుకొని ప్యాలెస్లో మనకు ఎంజాయ్లు చేసి ఆ రోజు మన ప్రజలకు నిజమైన దగా జరుగుతూ ఉంటే కనీసం మన తరపున మాట్లాడాలి. ఈ రోజు మనకు న్యాయం చేస్తూ, మనకు అభివృద్ధి చేస్తూ, మనల్ని ఒక దేశానికి ఐకానిక్గా మన రాయలసీమ ప్రజలు ఉండాలి, మన రాయలసీమ దేశానికే ఒక క్యాపిటల్గా ఉండాలని ఒక మార్గం పెట్టుకొని, ఒక డ్రోన్ క్యాపిటల్గా, ఒక ఎలక్ట్రానిక్ క్యాపిటల్గా, ఒక ఆటోమొబైల్ క్యాపిటల్గా, ఒక గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్గా, ఒక స్పేస్ క్యాపిటల్గా మన రాయలసీమ ఉండాలని ఈరోజు నేను కృషి చేస్తూ ఉంటే నాయకులు ఈరోజు కొంతమంది వైసీపీ ముసుగులో, న్యూట్రల్ ముసుగులో వచ్చి రాయలసీమ ప్రజలు రెచ్చగొట్టే విధంగా రాయలసీమ ప్రత్యేక రాయలసీమ మాట్లాడే వాళ్ళని తరిమి కొట్టాలి. ఎందుకంటే మన రాయలసీమ అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, అది గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. రాయలసీమను దగా చేసిన జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేద్దాం. మనకు అండగా నిలబడే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి శాశ్వతంగా అండగా నిలబడదామని తెలియజేసుకుంటున్నాను. సార్, చివరికి ఒక ప్రశ్న. మీరు ఎందుకు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి మంచి జరిగితే వైసీపీ ఓర్చుకోలేదు అని చెప్పేసి. నేను రీసెంట్గానే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ప్రజావేదికను కూల్చేసాము. సో అదేవిధంగా 2029లో మళ్ళీ వస్తాము, CRDA భవనాన్ని కూల్చేస్తాము అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. అసలు ఎంత వికృతంగా ఎందుకు తయారవుతున్నారు వీళ్ళు? 2019కు ముందు ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి
పొల్లు దండాలు పెట్టి ఛాన్స్ నాకు ఇవ్వండి అన్న ఇవ్వరు. ఎందుకంటే ఇతని విధ్వంసాన్ని చూశారు. ఆ విధ్వంసం 100 ఏళ్లలో కూడా ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఒకప్పుడు ఒక రాక్షసుడు ఉన్నాడు అని మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుడు జగనాసురుడు అని చెప్పి 100 ఏళ్ళైనా చెప్పుకుంటారు. ఇలాంటి రాక్షసుడికి మరొకసారి అవకాశం ఎవరు? రాయలసీమ ప్రజలు అభివృద్ధి వైపు నిలబడతారు, సంక్షేమం వైపు నిలబడతారు, సంస్కరణల వైపు నిలబడతారు. రాయలసీమని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా, ఈ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసే విధంగా ఉన్న నాయకత్వానికి ఇక్కడ ప్రజలు ఉంటారని నేను భావిస్తూ ఉన్నా. అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలు ఉంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.